చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి. అంటే కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి. కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి. ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి, ఏ కాలు మీద నిలబడతాడు, ఏ కాలు ఉంచుతాడు, ఆ నడుము ఎంతవరకు ఉంటుంది, వేణు ఎలా పట్టుకుంటాడు, నడుము ఎలా ఉంటుంది, పంచె ఎలా ఉంటుంది, ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు, కంఠం ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నెమలీక ఎలా పెట్టుకుంటాడు, కిరీటం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారనుకోండి. ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే, కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు, ఆయన మనస్సు మీద కృష్ణ ముద్ర పడిపోయింది కదండి. ఇది ఉపాసన బలం. అంటే ఆయన ఉపాసన అంత గొప్పది. ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి అడిగింది హనుమని, రాముడితో తిరిగానంటున్నావు కదా, నువ్వు వానరుడివి కదా, రాముడు నరుడు కదా, ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అంతే. ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు ఆయన. అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది, అలా దర్శించారు. అంతగా ముద్ర పడిపోయింది. కేవలం రాముడి యొక్క బాహ్యం తెలిసి ఉండడం కాదు, రాముడి యొక్క ఆంతర్యం తెలుసు. రాముడెవరో, రాముడు ఏమిటో, రాముడు ఎలా ఉంటాడో, రాముడు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు. అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో, ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది. ఇది సౌందర్యోపాసనము అంటారు. సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధురమధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి. ఇది హనుమ నిరూపించుకున్నారు. ఎవరి దగ్గర నిరూపించుకున్నారు? అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో, కాదు అంటే మనం ఎలా చెప్పగలం? ఆయన చూసి వచ్చానంటున్నాడు, ఏమో అలా రాముడు అలా ఉండడండి, రాముని తొడలు ఉన్నాయండి, రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట, రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు, రాముడి తొడలు అలా ఉండవన్నాను నేను. రాముడి తొడలు అలా ఉండవంటే మరి ఇంకెలా ఉంటాయి అన్నాడు. కాదు, ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాను. ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండాలి కదా. Like, comment and subscribe.